ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే సూచిస్తున్నాం నాయన. ఇప్పటివరకు మమ్మల్ని చదువులకు ప్రేమించి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కోటాను కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుతూ ఎందును, మొదటి చెప్తూ ఎందును నీ హస్తం తోడుగుంచి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ఈరోజు మరి బలారాధనలో పాల్గొంటూ ఉండగా నీ హస్తం మాకు తోడుగుంచి నడిపించగా సహాయం చేసి నీకు అందుష్టి మా మీద నుంచి బతిమలాడుకుంటూ, అలాగే నాయన ప్రాముఖ్యమైన సమగ్రమైన వెళ్తుండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ, పిలిచిన పిల్లలు చక్కగా అర్థం చేసుకున్న సహాయం ఇచ్చామని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటంటే చారిత్రాత్మక క్రీస్తు పుట్టుక. చారిత్రాత్మక క్రీస్తు పుట్టుక. యేసుక్రీస్తు వారు ఈ యొక్క పుట్టుకి గురించి మరి చారిత్రాత్మకంగా కూడా మరి వ్రాయబడటం జరిగింది. ఆయన పుట్టుక అనేది ప్రపంచంలో ఒక మహాఘట్టమనే చెప్పుకోవచ్చండి. ఎవరు కూడా ఇంతవరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో భార్యాభర్తలు కలవకుండా పుట్టలేదండి. ఒక యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అలాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పుట్టడం జరిగింది. ఆయన గురించి మరి చరిత్రకారుడు అలాగే డాక్టర్ అయినటువంటి లోకా గారు, ఆయన ఎవరండి? 2 పోస్టులు ఉన్నాయి ఆయనకి. డాక్టర్ గారు, వైద్యుడు, అలాగే చరిత్రకారుడు, హిస్టోరియన్ అంటారు అన్నమాట. చరిత్రని చెప్పేటువంటి వ్యక్తి ఆయన. మరి రాసినటువంటి మన బైబిల్లో 2 పుస్తకాలు రాశారండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు 2 పుస్తకాలు రాయించాడు. ఏమేమి రాయించాడండి ఆయనతో? లోకసువార్త కరెక్ట్. అపోస్తలుల కార్యం రాసింది లోకా గారు, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త రాసింది మత్తయి గారు అనమాట. అపోస్తలుల కార్యము అలాగే లోకా సువార్త రాయటం జరిగిందండి. ఆయన ఇక్కడ చాలా డీటెయిల్గా రాయటం జరిగింది. యేసుక్రీస్తు వరకు పుట్టుక గురించి రాయటం జరిగిందండి. అది మనం ఈరోజు మనం చదువుకుందాం. వైద్యుడు ప్లస్ హిస్టోరియన్ కాబట్టి హిస్టారికల్గా రాశాడు ఆయన. ఆయన యొక్క పుట్టుకని అందరిలాగా ఏదో సింపుల్గా రాసుకుంటారు లేదండి, చాలా లోతుగా ఆయన తీసుకెళ్ళటం జరిగింది. మనం ఈ యొక్క సువార్త అనేది చాలాసార్లు చదివే ఉంటాం, లోక సువార్త. కానీ ఈరోజు వినే పాఠం అయితే ఇదే కొత్తగా ఉంది అనిపించింది మనకైతే. కొత్త కోణంలో ఆయన చెప్పడం జరిగింది. అది 7 వచనాలు ఈరోజు ఆలోచిద్దామండి. లోక సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఒకసారి చదవండి. తర్వాత ఒక్కొక్క వచనం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లోక సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మీరు జాగ్రత్తగా వినండి. 7 వచనాలు కూడా 7 వచనాల్లోనే పాఠం ఉంటుంది. పాఠం అయిపోయేంత వరకు కూడా 7 వచనాలనే మనం ఆలోచిస్తాం అన్నమాట. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచిస్తేనే మనకు అర్థమైంది, లేకపోతే అర్థం కాదన్నమాట. లోక సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన సంఘటన అన్నమాట. మొదటి ప్రజాసంఖ్య ఇది. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతులో నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె
ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో వరుండబెట్టెను. ఇదండి యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన యొక్క పుట్టుక గురించి లోక గారు మరి రాసినటువంటి వచనాలు 7 వచనాలు కూడా మనం చదువుకున్నాం. ఒక్కొక్క వచనాన్ని మనం ఆలోచించుకుంటూ వెళ్దామండి. ఈ యొక్క పాఠం అనేది ఇది ఎక్కువగా ఈ పాఠం ఎప్పుడు చెబుతారండి? యేసుప్రభు పుట్టుక గురించి క్రిస్మస్ రోజుల్లో చెబుతూ ఉంటారండి. ఎక్కువ శాతం యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి క్రిస్మస్ రోజుల్లో చెప్పడం జరుగుతుంది. మనం ఈ రోజున ఎందుకు ఆలోచిస్తున్నామంటే క్రిస్మస్ రోజునే ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు కూడా యేసుప్రభు పుట్టుక గురించి కానీ మరణం గురించి కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఏదో ఒక ఆచారంలాగా ఏదో ఒక పండగలాగా కాదులే, కానీ దేవుడైతే ఎల్లప్పుడూ కూడా మనము ఈ యొక్క వాక్యాలను చదువుకోవాలని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు లోక గారు రాశారు కదండి. ఈ యొక్క లోక గారు ఏం చేశాడంటే చరిత్రలోకి వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోవటం జరిగింది. ఆయన ఎలా బ్యాక్కి వెళ్ళాడంటే దానియేలు గ్రంథంలో మీకు ఒక ప్రతిమ కనిపిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథం చదివారు మీరు? అంతకుముందు కూడా మీకు చాలా పాఠాల్లో కూడా చెప్పాను. దానియేలు గ్రంథంలో ఆయనకు ఒక విగ్రహం ఉంటుంది. శరీరక మెషిక అభ్యర్థులు విగ్రహానికి నమస్కారం పెట్టరు, దండం పెట్టమంటే ఆ విగ్రహం ఉంటుంది కదా. ఆ విగ్రహం గురించి అక్కడ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈయన లోక గారు అక్కడ స్టార్ట్ చేసి విగ్రహం అనేది 4 లోహాలతో చేయబడినటువంటిది మనకి దర్శనంలో చూపిస్తూ ఉంటాడు. ఒకటి బంగారంతోను, తర్వాత వెండితోను, తర్వాత ఇత్తడితోను, తర్వాత ఇనుముతోను మనకి 4 లోహాలతో విగ్రహాన్ని మనకు పోల్చడం జరుగుతుంది. చేతి సహాయం లేని ఒక రాయి వాటిని అన్నిటినీ పగలు కొట్టుకుంటూ తుత్తనీరుగా చేసి మరి ఆయన యొక్క సామ్రాజ్యాన్ని కట్టుకున్నట్టుగా మనం చెప్పుకుంటాం. దాని ఆ రాయి ఎవరో కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. చాలా మందికి అంటే దీన్ని ఆలోచించాలండి. ఇప్పుడు బంగారంతో పోల్చింది ఏ రాజ్యాన్ని అండి? ఫస్ట్ ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి కదా. ఆ 4 సామ్రాజ్యాల్లో మొట్టమొదటి సామ్రాజ్యం ఏదండి? మీకు చాలాసార్లు చెప్పాను, బబులోను సామ్రాజ్యము. బబులోను బంగారంతో పోల్చడం జరిగింది. తర్వాత మాదీయ పారసీకుల్ని వెండితో పోల్చడం జరిగింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం దాన్ని వెండితో ఇతరుతో పోల్చడం జరిగింది. తర్వాత కఠినమైన సామ్రాజ్యం, ఈ 3 కన్నా చాలా కఠినమైన సామ్రాజ్యం ఒకటి ఉందండి, అదే రోమా సామ్రాజ్యము. రోమా సామ్రాజ్యం ఎవరైనా సరే అక్కడ కనుక ఆజ్ఞ జారీ చేస్తే ఖచ్చితంగా అందరూ వినాల్సిందే, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదన్నమాట. యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుట్టాడంటే రోమా సామ్రాజ్య కాలంలో పుట్టాడండి. ఆయన కఠినమైన కాలంలో సామ్రాజ్యంలో పుట్టడం జరిగిందనమాట. అక్కడ పుట్టడం జరిగిందండి. చూసారు లోక గారు హిస్టోరియన్ అని చెప్పుకోవడానికి ఎక్కడి తీసుకుంటూ వచ్చాడు. ప్రజాసంఖ్య ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎన్ని బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ కూడా మనకి అవగాహన తెప్పిస్తున్నాడు అనమాట. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, లోహంతో చేసినటువంటి ఒక విగ్రహం ఉంది కదా, వాటిని చేతి సహాయం లేని ఒక రాయి, ఎన్నిక లేని ఒక రాయి, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు వీటిని తుత్తనీలుగా చేసి ఇప్పుడు యేసు రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట. అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చి రోమా చరిత్ర గురించి మనకి ఈ లోక గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఆ సందర్భంలో జరిగిన సందర్భమే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఒక మహనీయుని పుట్టుక, మరి ఒక శకపురుషుని పుట్టుక, ఏ పాపం లేని వాని యొక్క పుట్టుక, ఆయన యొక్క పుట్టుక గురించి ఈరోజు మరి లోక గారు రాయటం జరిగింది. దాని గురించి మనం తెలుసుకుందామండి. ఇక్కడ మనకి రోమా అనేది చాలా క్రూరమైనదండి. క్రూర జంతువులతో కూడా పోల్చడం జరిగింది. క్రూర జంతువుతో రోమా సామ్రాజ్యం చాలా కఠినంగా ఉండేది. శిక్షలు కూడా, శిలువ శిక్ష కూడా ఎక్కడండి వేసింది? ఏ సామ్రాజ్యంలో?
రోమా సామ్రాజ్యంలోనే. వాళ్ళ యొక్క శిక్షలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. మన భారతదేశంలో ఊరేస్తారు కదా, భయంకరంగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది ఉరి తీయటం. సింపుల్ ప్రాసెస్. ఊరు అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. మనిషిని తీసుకెళ్తారు, అటు నుంచో పెడతారు, మొహానికి నల్లగొడ్డ క్లాత్ వేస్తారు, క్లాత్ వేసేసి తాడు బిగిచ్చేసి ఒక్కసారి ఇట్లా లాగగానే గిజగిజ తన్నుకొని 1 నిమిషం 2 నిమిషాల్లో మనిషి చచ్చిపోవటం జరుగుతుంది. కానీ సిలువ శిక్ష అనేది ఎలా ఉంటుందంటే కొరడాలతో కొట్టుకుంటూ ఆ సిలువ మోపించుకుంటూ కొండ మీదకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేతులకు మేకులు కొట్టి కాళ్ళలో మేకులు కొట్టి ఉంచుతారు. ఇంకో విషయం ఏంటంటే మనకి తెలియని విషయం, ఒకవేళ ఆ మనిషి ఆ రోజున సిలువేసిన రోజున చచ్చిపోలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా, 2 కాళ్ళు నరికేస్తారండి. నరికేసేస్తే మనకు పంపులో నీళ్ళు, ట్యాప్లో నీళ్ళు మనకి ఎట్లకైతే వస్తాయి అలా కాదు, ఇంకా బ్లడ్ మొత్తం ఇక్కడ వరకు మోకాళ్ళ వరకు సైనికులు నరికేసేస్తారు. నరికేసినప్పుడు ఆ బ్లడ్ మొత్తం మనిషి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మనిషిలో ఇక జీవం ఉండదు కదా, చనిపోతాడు అనమాట. అట్లాగా అంత కఠినమైన శిక్షలు అమలు చేసేవాళ్ళు అనమాట రోమా సామ్రాజ్యం. అలాంటి టైంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి ఒక మహానుభావుడు పుట్టుక అనేది జరగటం జరిగిందండి. కైసరు అగుస్తూ నేను కదండి, ఒకసారి ఫస్ట్ వచ్చిన ఒకసారి చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎక్కడ ఉన్నాడండి? ఆయన గలిలీలో ఉన్నాడండి. గలిలీలో ఉన్నటువంటి ఆయన ఎక్కడికి రావాలండి? యోదయకి రావాలండి. గలిలయ, సమరయ, యోదయ అనేవి చిన్న చిన్న దేశాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గలిలయ, సమరయ, యోదయ అనేది 3 దేశాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే గలిలీలో ఉన్నారు. గలిలీ ఉండవు. ఇప్పుడు ఇది గలిలీ ఈ చివరిది అనుకోండి. గలిలయ ప్రజాసంఖ్య ఎక్కడ రాశారు? యోదయలోకి రావాలి. వీళ్ళు సొంత ఊరు ఏది? యోదయ. వీళ్ళు గలిలీలో ఉండాలి. ఎందుకు వచ్చారు ఇక్కడికి వీళ్ళు చెప్పండి? యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులైనా మరియమ్మ గారు కానీ మరి దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే పనుల కోసం, వలస కోసం వచ్చారు. ఇక్కడికి గలిలీకి వచ్చారు. వాళ్ళు పనుల కోసం వచ్చారు. మరి పనుల కోసం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ప్రజాసం, ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్లో ఉంటున్నాం, మన సొంత ఊరు కట్టుబడిపాలెం. మనకి ప్రజాసంఖ్య ఇక్కడ రాస్తున్నారనుకోండి, హైదరాబాద్లో రాస్తారు, ఇక్కడ రాస్తారంటే మనం ఏ ఊళ్ళో ఉన్నాం ఆ ఊళ్ళోనే రాస్తారనమాట. అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే తాత్కాలికంగా అక్కడికి వెళ్ళినా సరే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడే రాయించుకుంటాం పేరు. ఓటు కూడా ఎక్కడ వేస్తామండి? మనం ఈ ఊళ్ళోనే వేస్తాం. ఓటు ఎక్కడ పడితే అక్కడ వేస్తానంటే ఎవరండి? అక్కడ ఆ ఊళ్ళో ఓటు వేస్తానంటూ ఒప్పుకోరనమాట. అలాగే వీళ్ళు గలిలీలో ఉంటే ఇక్కడి నుంచి యోదయ రావటానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడండి. ఎవరు ఆయన? రాజు అనమాట, కైసరు ఔగుస్తు. ఆయన ఇంకొక పేరు ఏంటంటే సీజర్ అగస్టస్ అని కూడా అంటారండి. కైసర్ ఔగుస్తు అన్న, సీజర్ అగస్ట్ అన్న ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా సీజర్ అగస్ట్ అనే మనం పిలుచుకుంటాం. ఈ పాఠం అయిపోయిన దాకా కూడా గుర్తుపెట్టుకోండి. సీజర్ అగస్ట్ అంటే కైసర్ ఔగుస్తు 2 ఒకటే అనమాట. కాబట్టి రోమా చక్రవర్తి అనమాట ఈయన. ఎవరు? రోమా చక్రవర్తి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ప్రజాసంఖ్య అసలు మన దేశంలో ఇదంతా చుట్టుపక్కల కూడా ఎంతమంది ఉన్నారు, రోమా సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి కౌంటింగ్ తెలుసుకోవాలి. ఈ కౌంటింగ్ ఎందుకంటే ప్రజాసంఖ్య అంటే వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉంటుందండి, ఇంటి పని ఉంటుంది కదా, ఆ ట్యాక్స్ వసూలు చేసుకోవటానికని ఎంతమంది ప్రజలు ఉన్నారు, మనకి ఎంత ట్యాక్స్ వచ్చింది ఏంటి అనేది ఈయన సీజరు అగస్టస్ ఉన్నారు కదా, ఈయన ఈ యొక్క కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే గలిలీలో ఉన్నారు. గలిలీ నుంచి వీళ్ళు ఎక్కడికి రావాలంటే యోదయకి రావాలి. కాబట్టి వాళ్ళు ఆ యోదయకి రావాలంటే ఒక ఆజ్ఞ జారీ చేయాలి. సొంత ఊరికి రావాలి కదా, ప్రజాసంఖ్యలో పాల్గొనాలంటే ట్యాక్స్ కట్టడానికి వీళ్ళు, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ట్యాక్స్ అనేది ఉంటుంది, మన తెలుగు బైబిల్లోనే ప్రజాసంఖ్య అని ఉంటుంది అనమాట. ప్రజాసంఖ్య వల్ల ఉపయోగం దానికి తెలుసుకున్నా కానీ ట్యాక్స్ వస్తుంది, డబ్బులు వస్తాయి కదా, అందుకని ఇంగ్లీష్ బైబిల్లో కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ కౌంటింగ్ రాసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, ఇంత ట్యాక్స్ వచ్చింది అని చెప్పేసి ఆయన ఒక అంచనా కోసం ఈ యొక్క కౌంటింగ్ అనేది ఇవ్వటం జరిగింది అనమాట.
ఈయన ఇక్కడికి యోధేకి రావాలని అనుకున్నాడు కదా, ఇది ఇతని యొక్క ఆలోచన కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని యొక్క ఆలోచన. యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుట్టాలో అనేది దేవుడు ముందే రాయించాడు ప్రవక్తల చేత. ఎక్కడ పుట్టాలి ఆయన, ఇప్పుడు గలిలీ ఉన్నాడు కదా, అక్కడే ఆమె ప్రసవ వేదన 9 నెలలు నిండిపోయి అక్కడే ఉందనుకోండి, అక్కడే కంటది కదా. మరి ప్రవచనం నెరవేర్పు కుదిరిద్దా గలిలీల కంటే, నజరేతుల కంటే? కానీ ఎక్కడ పుట్టాలి ఆయన? బెత్లెహేములో పుట్టాలి ఆయన. ఎఫ్రాతా అనే గ్రామంలో బెత్లెహేములో పుట్టాలి. అది ముందుగానే కొన్ని వందల సంవత్సరాలు, 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచనం రాయటం జరిగింది బైబిల్లో. ఆ ప్రవచనం ఏంటో మనం ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుట్టాలో అనే విషయం దేవుడు రాయించడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం మీకు కొత్తగా అనిపించవచ్చు, అర్థం చేసుకుంటే ఈజీగానే అర్థమైంది. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం అండి. పాత నిబంధన 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోధా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షము ఉంచును. అది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలండి? ఇప్పుడు మీరు చదివిన వచనంలో ఉంది చూడండి ఆన్సర్. యోధా వారి కుటుంబం, యోధా దేశంలో, యోధా వారి కుటుంబంలో స్వల్ప గ్రామం, చిన్న గ్రామం అనమాట, చిన్న కుగ్రామం అంటారు కదా, ఎక్కడ అసలు ఎన్నిక లేని గ్రామం అనమాట. ఆ గ్రామంలో ఇది ప్రవచనం అండి. ఇది ఎప్పుడు రాయబడిందండి? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందే రాయబడింది అనమాట. ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రవచనం రాసి ఉందని ఈయన సీజర్ అగస్టస్కి తెలియదు, అలాగే యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యేసోపు గారికి తెలియదు, అలాగే గర్భం ధరించినటువంటి మరియమ్మ గారికి కూడా తెలియదండి. అప్పుడు ఇది లేఖనాల్లో ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు ఈయనేంటంటే ట్యాక్స్ కోసం జనసంఖ్య రాయించాలని ఈయన యొక్క ఆలోచన. యేసోపు గారు మరియమ్మ గారు ఏంటంటే అక్కడికి వెళ్ళి జనసంఖ్య రాయించుకోవాలి, లేకపోతే రోమ ప్రభుత్వం అనేది చాలా కఠినంగా ఉంటుంది, ఆ లెక్కలో ఆ యొక్క సంఖ్యలో పాల్గొనకపోతే కుదరదని చెప్పేసి దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు కోసం వీళ్ళందరూ కూడా వీళ్ళకి తెలియకుండానే ఒకసారిగా రాబోతున్నారు. చూసారా? అదండి దేవుడు. ఆయన స్క్రీన్ ప్లే అనేది మనుషులకి అసలు మన మట్టి బుర్రకే అర్థం కాదండి, కానీ దేవుడికి మొత్తం ఆయనకి తెలుసు అనమాట. మరి ఎక్కడ పుట్టాలి, ఏ గ్రామంలో పుట్టాడో కూడా రాయించాడండి ఆయన. రెండవ వచనం ఒకసారి చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యోధవారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులో ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చాను. ఈ వచనం ఎక్కడ కాదండి, లోకసువార్త 1వ అధ్యాయం. ఇంకొక వచనం కూడా చూద్దామండి. లోకసువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదవండి. మేఘ గారిది అయిపోయింది కదా 5. ఇప్పుడు లోకసువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో అక్కడ దేవదూత ఏం చెబుతుందో మనం ఒకసారి అక్కడ ఆలోచించి మరి ముందుకు వెళ్దాం పాఠం లేకుండా. 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోను నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. కన్యక పేరు మరియ.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఆ, దయాప్రాప్తురాలా దయాప్రాప్తురాల నీకు నీకు శుభము, ప్రభువు ప్రభువు నీకు తోడైందని చెప్పి నీకు తోడేయని చెప్పాను. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఉమ్, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా ఆ, దూత తర్వాత మరియా భయపడకుమ్మ మరియా భయపడకు అనే మాట ఎప్పుడు అంటామండి? ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు. ఆమె కానీ టెన్షన్ ముందే టెన్షన్ పడుతుంటే మైండ్ సెట్ చేస్తున్నాడు అనమాట దేవదూత. ఆ, దేవుని వల్ల నీకు కృప పొందితివి, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో ఇదిగో నీవు గర్భం ధరించి నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని ఆయనకు పేరు యేసు అని పేరు పెట్టుదు. ఇదండి ప్రవచనం. దేవదూత వచ్చి ఇక్కడ భయపడొద్దని ఎందుకు అంది దేవదూత చెప్పగలుగుతారా? అంటే ఇలాగా ఇప్పటివరకు ఎక్కడ జరగలేదనేమో, ఫస్ట్ నీకే జరగబోతుంది, నువ్వు రెడీగా ఉండాలి. పెళ్లి కాని వాళ్ళకే కడుపు వచ్చిందంటే ఎంత హీనంగా చూస్తారండి. చుట్టుపక్కల వాళ్ళే కానీ బంధువులే కానీ ఆ, బాగా పొగుడుతారా లేకపోతే తిడతారా? ఇప్పుడు మనం ప్రజెంట్ మనం ఏం డౌట్ తప్పుగా అనుకుంటాం. పెళ్లి కాకముందు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆయన చేసుకున్నాడా? ఇక్కడ ప్రధానం టైం లేదు. అప్పుడు ప్రధానం మాత్రమే చేసే కనుక పెళ్లి అవ్వలేదు అన్నమాట. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ ఈ టైం లేనో కొంచెం అర్థం కాక ఎందుకని అబద్ధం చేసుకున్నారు? చాలా మంది అనుకుంటారు అప్పుడు పెళ్లి అయిపోయింది అనుకుంటున్నారు, కానీ పెళ్లి అయిపోలేదు. పెళ్లి జరగబో కొద్ది రోజులు కొద్ది నెలల ముందు జరిగిన సంఘటన ఇది. ప్రధానం చేయబడింది అని అక్కడ క్లారిటీ ఇచ్చాడు కదా ఆయన. అట్లా ప్రధానం చేయబడింది, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాక ముందు కడుపు వచ్చిందంటే మరి నవ్వులు పాలు అవుతారా లేదా అది ఎవరైనా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిస్తే. అందుకని దేవదూత ఏం చెప్పింది? మరియా భయపడొద్దు, నీకు కడుపుని నువ్వు కంగారు పడమాకు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు నీ యొక్క గర్భాన్ని యేసుక్రీస్తు వారిని పంపించడం, గర్భంలోకి యేసుక్రీస్తుని పంపిస్తున్నారని క్లారిటీ ఇచ్చాడనమాట. అందుకని మరియా నువ్వు భయపడొద్దు అని ముందే క్లారిటీ ఇచ్చిందనమాట. అది ఈ యొక్క ప్రవచనం అనేది ఇప్పుడు లోకాసువార్త 1:26-27 వచ్చినటువంటి ప్రవచనం అనేది ఇప్పుడు నెరవేర్చబడుతుంది అనమాట. లోకాసువార్త 2వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకుంటాం, 7 వచనాలు చదివాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఉంది ఎక్కడంటే గలిలీలో ఉన్నారండి. గలిలీని సమరయ యోదయకి రావాలి. యోదయ ఎక్కడ ఉందండి? యోదయలో బెత్లెహేమ్ ఎక్కడ ఉందండి? యోదయలో ఉందన్నమాట. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ మనిషి ఎంత టైం పట్టిద్దండి? అప్పుడు ఆమె వాహనాలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ నడక, గాడిద మీద ఎక్కించుకొని వచ్చారు ఆమె. నడవలేదు. ఇప్పుడు 6 నెలలు కడుపు కదా, ఏడు నడిచిద్దామా? దేశం మన కొండపల్లి నడవలేము. మరి దేశాలు దాచుకుంటా ఇంకో రెండు ఒక దేశం దాటుకుంటా ఇంకో దేశంలోకి వెళ్ళాలి. మొత్తం 3 దేశాలు దాటుకుంటా ఒక ఆడ మనిషి కడుపుతో ఉన్నామా? మళ్ళీ మామూలు మనిషి కూడా కాదు, కడుపుతో ఉన్నామా? ఏం చేశారు? ఎలా వెళ్ళాలి ప్రయాణం అంటే? గాడిద మీద వెళ్ళాలి. గాడిద మీద అంత దూరం కడుపుతో ఉండేవాళ్ళు కూర్చోగలుగుతారండి? కింద పొడుచుకుంటూ ఉంటుంది. అసలు అంబులెన్స్లో వెళ్ళాలంటేనే 3 దేశాలు దాటుకుంటే చాలా కష్టం అప్పట్లో. కానీ మరి ఆమె గాడిద మీద రోజుల ప్రయాణం, నెలల ప్రయాణం, 3 నెలలు పట్టింది. 3 నెలలు ప్రయాణమే. ఇప్పుడు 6వ నెలలో గర్భవతి అయింది ఆమె. మరి 3 నెలల ప్రయాణం అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అసలు. మరి ప్రసవ వేదన నిజంగా మరియమ్మ గారు మాత్రం చాలా కష్టపడిందనే చెప్పుకోవచ్చండి. చాలా మంది బాప్తీసం తీసుకున్న తర్వాత నాకేంటి కష్టాలు వస్తున్నాయి, నాకేంటి ఈ బాధలు వస్తున్నాయి అంటే యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు ఎవరికైనా ఈ కష్టాలు బాధలు వస్తాయండి. మరియమ్మ గారికి తప్పలేదు, ఇంకా మనకి ఎలా తప్పుతాయండి? ఆయన ధరించుకున్న ఆ స్త్రీ అయిన మరియమ్మ గారికి కొన్ని కష్టాలు వచ్చినాయి. అలాగే మనం కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు మనకు కూడా కొన్ని చిన్న చిన్న కష్టాలు వస్తాయి, కానీ తట్టుకోవాలండి దేవుని మహిమార్థంగా. చాలామంది ఏం చేస్తున్నారంటే, మన ఈ మధ్య ఏదో ఒక రాష్ట్రంలో మణిపూర్లో క్రైస్తవులు హింసిస్తున్నారు, చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళని బయటికి లాక్కొస్తున్నారు, కొడుతున్నారు అని అనుకున్నారు. కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే ఆయన 2 సంవత్సరాల పిల్లల్ని పేకలు అందరిని చంపేశారండి. 2 సంవత్సరాల పసిపిల్లల్ని చంపాలని అసలు మనసు ఎవరికైనా వచ్చిందండి? మరి అలాంటిది యేసుప్రభు పుట్టుకప్పుడు అప్పుడే కొన్ని వేల మందిని 2 సంవత్సరాల పిల్లల్ని, పసిపిల్లల్ని అసలు వాళ్ళని చూస్తేనే మనం ముద్దు పెట్టుకోవాలనిపించింది. అలాంటిది పీకలు పోసారంటే ఎంత కిరాతకంగా చేశారండి. అప్పటి నుంచే ప్రభువు యొక్క పుట్టుకలో ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయండి. ఈ కొత్త ఏం కాదు. మన వాళ్ళు ఏమంటారంటే మనం రాజకీయ పార్టీ పెట్టాలి, ఆ పార్టీ పెట్టాలి, మన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలి, మనకి క్రైస్తవుల మీద దాడులు జరగకూడదు అంటారు. కానీ
జరగకూడదే మనకు బాధ జరిగినప్పుడు బాధగానే ఉంటుందండి. ఒకసారి నేను ఒక వీడియో చూశాను ఫోన్లో. ఒక పాస్టర్ గారు కరపత్రాలు పంచడానికి వెళ్తే ఆయన్ని ఆ వయసు పెద్ద వయసు 65-70 ఉంటుందండి ఆయన వయసు. ఆయన్ని దగ్గర ఉన్న కరపత్రాలు లాక్కోవటం, మొహం మీద పెట్టి కొట్టడం, చికచికాకి చేయటం, అసలు మా ఊళ్ళోకి రావద్దని అడ్డం తిరగటం, ఇలాంటివి జరిగినప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు మిమ్మల్ని నిందించి మిమ్మల్ని అపహాస్యం చేసి చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు సంతోషపడిన అంటుంది. మనోళ్ళు ఏం చేస్తారంటే బాధగానే ఉంటుంది. బాధ ఉండదని చెప్పలేదండి. ఆయన అదృష్టవంతుడు. ఎందుకంటే క్రీస్తు కొరకు అసలు ఎంత ఇప్పుడు ఈ 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు అందరూ కూడా ఎలా చంపబడ్డారంటే నార్మల్గా ఒక యోహాన్ గారు మాత్రం నార్మల్గా చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి, నరికేసేసారు. పేతురు గారిని అయితే తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. నాకు ప్రభువులాగా ఆయన అంత నేను గొప్పవాడు కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయనని పేతురు గారికి అయితే తలకిందులుగా వేయించుకున్నాడు. యాకోబు గారిని అయితే ఖడ్గము నరికేశారు. తలకి కొబ్బరి బొండంలాగా ఎగురుకుండా కిందకి రావటం మనం చూస్తాం. ఇలాగా మరి అందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషపడాలి. క్రీస్తు నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు సంతోషపడాలి అని బైబిల్ చెబుతుందండి. మీకు పూర్వంలో గతంలో కూడా అలాగే ఈ ప్రవక్తలను కూడా అలాగే హింసించారు, ఇబ్బంది పెట్టారు. మీకు కొత్త ఏం కాదు, ప్రవక్తలనే హింసించారు. ప్రవక్త అంటే ఏంటండి? మరి యేసుక్రీస్తుల వరకు నుంచి అసలు ఆయన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆయన్నే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎట్లాగా గలిలీ నుండి యోదయకు రావడానికి దేవుడు ఒక స్క్రిప్ట్ తీసుకొస్తున్నాడు చూసారా? ఎక్కడ పుట్టాలి? గలిలీలో పుట్టకూడదు. ఆయన ఎక్కడ పుట్టాలండి? బెత్లెహేములో పుట్టాలి. అది ఇక్కడి నుంచి గలిలీ నుంచి యోదయ దేశానికి తీసుకొచ్చి అక్కడ పుట్టేటట్టుగా మరి చూసా. లోక గారు ఎంత క్లారిటీగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎట్లాగా రావటం జరిగిందన్నమాట. ఇంత ఇంపార్టెంట్ అటువంటి వచనాన్ని ఇప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం కదా, ఆయన అక్కడ పుట్టాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటనేది మనం మట్టి పొరలకు అర్థం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆయనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మనోళ్ళు డిసెంబర్ 25 మరి క్రిస్మస్ చేస్తున్నారు కానీ ఓకేనండి. ఈ డిసెంబర్ 25 యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన పుట్టినరోజు కాదు, కానీ మరి చాలామంది చేస్తున్నారు కదండి. తప్పు అంటే తప్పని అనటం లేదండి, కాకపోతే పండగ పేరు చెప్పుకొని తప్పుడు పనులు చేస్తున్నారు చూసారా, అవి మాత్రం తప్పేనండి. క్రిస్మస్ రోజున చాలా దేశాల్లో అంట మందు తాగటం, కేకు తినొచ్చడం ఇబ్బంది ఏం లేదు, కానీ మందు తాగుతున్నారంట. మందు తాగొచ్చండి. యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకొని మందు తాగితే అది పాపమా కదా? అట్లాగా దేవుడు ఏంటంటే ఇంకో విషయం, దేవుడు రాయించాలనుకుంటే ప్రభు యొక్క పుట్టినరోజు హైలైట్ చేయాలనుకుంటే చేసేవాడే, కానీ ఆయన ఎక్కడ పుట్టాలు ఏంటి అన్ని ప్రవచనాలు కరెక్ట్గా రాసిన ఆయన ఏ రోజున పుట్టాడని రాయించలేడండి దేవుడు. ఆ డేట్ ఎందుకు రాయించలేదు తెలుసా? వీళ్ళు పండగ భక్తులు కాకూడదు. ఈయన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా క్రిస్మస్ అనేది ప్రతిరోజు చేయాలి. డిసెంబర్ 25 మనోళ్ళు డిసెంబర్ 25 ఆ నెలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ప్రార్థన చేస్తారు. తర్వాత రోజు డిసెంబర్ 26వ తారీఖు ఎలా ఉంటుందండి? ఎక్కడో అక్కడ సప్పగా పనుకొని ఉంటారు. అట్లా ఉండకూడదు. వీళ్ళు పండగ భక్తులు కాకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? అంటే తప్పని అనట్లేదండి. మరి కొంతమంది కేకులు కూడా కట్ చేసుకుంటారు, మనం కూడా కట్ చేసుకున్నాం. మరి కేక్ తినడం అయితే తప్పని నేను అనట్లేదండి, కానీ ఈ కేక్ అనేది ఎవరి నైవేద్యమో తెలుసా? అసలు మన ఇండియాకి తీసుకొచ్చారులే, కానీ ఈ కేక్ అనేది అష్టారోతు అనే దేవత ఉండేది ఆ యూదులకి. అక్కడ ఆ దేశంలో అష్టారోతు దేవతకి పెట్టే నైవేద్యమే కేకు. అది మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట, దాన్ని కేక్ అంటారు. ఆ కేకు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అలవాటుగా చేసుకుంది. కేక్ తినాలంటే తిన్న తప్పేం లేదులే, కానీ ఆయన పేరు చెప్పుకొని అష్టారోతు దేవతకి పెట్టిన నైవేద్యాన్ని మన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కట్ చేయటం అనేది చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని విగ్రహాలకి అర్పించిన ప్రసాదమే తినవచ్చు. అది ఎప్పుడు తినవచ్చు అంటే మన వలన ఎవరు అభ్యంతర పడకపోతే తినవచ్చు, కానీ ఎవరైనా అభ్యంతర పడుతుంటే ఆ ప్రసాదం కూడా తినాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఈ కేకులు కూడా తినొచ్చండి, తప్పు లేదు. డిసెంబర్ 25 చేయండి, కానీ డిసెంబర్ 25 మాత్రమే చేయడానికి కాదు. యేసు ప్రభు యొక్క పుట్టుక చాలా చారిత్రాత్మకమైనది కాబట్టి మనం ప్రతిరోజు చేయాలండి. ఆయన్ని ఆరాధించడం ఏ రోజు చేయాలి చెప్పండి?
క్రిస్మస్ ఎప్పుడు చేయాలి? డిసెంబర్ 25 ఒక రోజు చేస్తారు. క్రిస్మస్ అంటే ప్రతిరోజు క్రిస్మస్ అనేది ప్రతిరోజు కూడా చేయాలి. క్రీస్తుని ఆరాధించడం ప్రతిరోజు కూడా చేయాలండి. డిసెంబర్ 25 అనేది ఎవరు ఆచారంగా తీసుకొచ్చారంటే ఆర్సీఎం వాళ్ళు తీసుకొచ్చారండి. ఆర్సీఎం అంటే ఎవరండి? రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆయన రోమన్ వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు వాళ్ళ యొక్క దేవత సూర్యదేవత అనమాట. వాళ్ళు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారాలు చేసేవాళ్ళు. యేసుక్రీస్తుల వారి గురించి నీతి సూర్యుడని రాస్తుంది కదా, వాళ్ళని ఇటు మిక్సింగ్ చేశారనమాట. నీతి సూర్యుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారే. వాళ్ళు ఆ పండుగ ఎప్పుడు చేసేవాళ్ళు? డిసెంబర్ 25 చేసేవాళ్ళు. వాళ్ళ పండగనే క్రైస్తవుల పండగగా చేశారు. అంటే ఈయన బర్త్డే అని వీళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ కాదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్లారిటీ ఉంది. తీసుకొచ్చి రుద్దిన వాళ్ళకి ఇప్పుడు మొన్న మధ్య కనుక సంక్రాంతి మన పండగే అని ఎట్లాగైతే రుద్దారో క్రిస్మస్ని కూడా రుద్దటం జరిగిందండి. ఆ సంక్రాంతి పండుగ ఎవరిదండి? క్రైస్తవులదా, హైందవ సోదరులదా? మరి పిచ్చెక్కి కొట్టుకున్నారండి ఒకళ్ళు. మరి సంక్రాంతి పండుగ మందని చెబుతారండి, నాకు అర్థం కాదు. అదే వాళ్ళకి నాలుగు ఇటు తిరిగితే అటు తిప్పుతూ ఉంటారు. అదే వాళ్ళు నాలుగు ఇటు తిప్పారని చెప్పి మనం కూడా తిప్పామనుకో, దేవుడు మన గిరిగర తిప్పి నరకంలో పడేస్తాడు అన్నమాట. వాళ్ళు నాలుగు తిప్పారని మనం కూడా తిప్పామనుకో, మన గిరిగర తిప్పి నరకంలో పడేస్తాడు దేవుడు. సో తెలుసుకోవాలి, అది ఎవరు ఏది చెబితే మనం అది గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. అసలు క్రిస్మస్ కూడా డిసెంబర్ 25 తారీఖు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ చేయటం తప్పేం కాదండి. కేక్ చక్కగా అసలు పుట్టినరోజు అయితే కొత్త బట్టలు ఎవరికి ఇస్తారండి? పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మనం కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలు వేసుకొని ఆయనకి పాత బట్టలు వేస్తారా? పుట్టినరోజు జరుపుకునే ఆ వ్యక్తికి కొత్త బట్టలు కావాలి. మరి ఆ కొత్త బట్టలు యేసుక్రీస్తు వారికి ఎవరైనా కొనిపెట్టగలుగుతారా? ఆయన అసలు ఇక్కడ భూమి మీద ఉండాలి. అసలు ఆయనకు కొత్త బట్టలు కొనిపెట్టారు, కానీ మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం చాలా మంది క్రిస్మస్కి. అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే మరి ఆలోచించాలండి. మరి ఆలోచించి అంటే అలాగని చెప్పేసి నేనైతే వ్యతిరేకం కాదండి. క్రిస్మస్ చేసుకోండి, కేకులు కట్ చేసుకోండి, తినండి, కానీ పాపం మాత్రం చేయకుండా ఉండాలని బైబిల్ చెబుతుందండి. ఇంకో విషయం ఏంటంటే అసలు యేసుక్రీస్తు వారి కంద ఎవరండి? మరియమ్మ గారు. ఆమె క్రిస్మస్ చేసిందా? పుట్టినరోజు చేసింది ఎక్కడన్నా బైబిల్ ఉందండి? మరి మనందరికన్నా కూడా ఎక్కువ చేయాల్సింది ఎవరండి? పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు జరిపాను అని రాస్తున్నారు కదా ఎక్కడైనా. ఎక్కడ కూడా అసలు ఆ పుట్టినరోజు అంటే వాళ్ళకి తెలియదండి. అసలు అంత ఇంపార్టెంట్గా చేయలేదు దేవుడు. మరి అమ్మగారు పుట్టినరోజు చేయాలి, లేదా తర్వాత వచ్చిన తర్వాత ఆయనైనా సరే పుట్టినరోజు చేసుకోవాలి, లేదా అపోస్తులైనా చేయాల్సింది. మరి అపోస్తులు కానీ యేసుక్రీస్తుల వారు కానీ మరియమ్మ గారు కానీ ఆయనకి పుట్టినరోజు హైలైట్ చేయలేదండి. హైలైట్ చేస్తే ఏమైందంటే ఆ ఒక్క రోజున వీళ్ళు బాగా హైలైట్ చేస్తారు, మిగతా రోజులో భక్తి అనేది పుస్తకం ఉంటుందని చెప్పేసి ఆ రోజున హైలైట్ చేయలేదు. ప్రతిదినం ప్రతిరోజు బైబిల్ చదువుకున్న వాళ్ళకి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి క్రిస్మస్ ప్రత్యేకంగా అనిపించిద్దా? మన రోజు చేసేది ఇదేగా అనిపించిద్దా చెప్పండి? మన రోజు అది ఇక అలాగని చెప్పేసి డిసెంబర్ 25 అనేది బైబిల్లో లేదు. ఒకవేళ చేస్తే చేసుకోండి, కానీ పాపం మాత్రం చేయకుండా ఆరాధన మాత్రం చేయదు. క్రీస్తుని ఆరాధించడం తప్పేం కాదండి. డిసెంబర్ 25 కేకులు కట్ చేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, అన్నీ చేయండి. కానీ పాశ్చాత్య దేశాల్లో చేసినట్టుగా అమెరికాలో, బ్రిటన్లో, యూరప్లో చేసినట్టుగా మందులు తాగటం, ఎగరటాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకూడదని బైబిల్ చెబుతుందండి. ఇక్కడ మనం ఇప్పుడు 2వ వచనానికే వచ్చామండి. ఇంకా 3, 4, 5, 6, 7 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దామండి. మనం పండగ భక్తులు కాకూడదని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగిందండి. చాలామంది బీసీ ఏడి అంటే ఏం చెప్పగలుగుతారండి? బీసీ అంటే ఏంటి, ఏడి అంటే ఏంటి? కాలం లెక్కించడానికి ఇది వాడతాం. బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్. ఆఫ్టర్ డెత్ ఏడి. ఏ అంటే ఆఫ్టర్, డి అంటే డెత్, ఆఫ్టర్ డెత్. క్రీస్తు శకం అని కూడా అనొచ్చు. ఇలాగా యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క పుట్టుక ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా అవటం జరిగిందండి. కాలాన్ని లెక్కించాలంటే మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం
అని చెప్పుకోవాలండి. ఇప్పుడు కూడా మరి అది ఇంప్లిమెంట్ అయింది కదా. ఇప్పుడు కూడా ఉందంటే మరి ఆయన యొక్క గొప్పతనం ఏడి చూసారా. అంటే ఆఫ్టర్ డెత్ అంటే కొంతమంది ఆఫ్టర్ క్రైస్ట్ ఏంటో చదువుతారు ఏడి అంటే ఫుల్ ఫామ్. కొంతమంది కరెక్ట్ ఏమో అనుకున్నాను ఆఫ్టర్ డెత్. ఆఫ్టర్ డెత్ అటోనమస్ డెమోక్రసీ ఏదో అవి కొత్తగా కల్పించారు కానీ ఈ మధ్య కాలంలో అవన్నీ తీసి పక్కన పెట్టేసి వీళ్ళేంటి క్రీస్తు పుట్టుకు చాలా మంది కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే మతోన్మాదులు ఏంటంటే యేసుప్రభు పేరు తలవకుండా తప్పించాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ రోజున రోమా సామ్రాజ్యం వాళ్ళే దాచి ఉంచలేపారండి. అసలు యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారండి. సమాధికి ఎవరైనా కాపలా కాస్తారండి. ఇప్పుడు మనం ఓళ్ళలో చచ్చిపోతారు కదా, తీసుకెళ్ళి సమాధిలో ఎవరైనా జనాన్ని అక్కడ కాపలా పెట్టి వస్తారండి. ఎవరికి కాపలా పెట్టరు కానీ యేసుక్రీస్తు వారికి కాపలా పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? వాళ్ళు ఏంటంటే యేసుప్రభు యొక్క మరణాన్ని దాచిపెట్టాలి ఎవరికి తెలియకుండా అనుకున్నారు. కానీ రామ ప్రభుత్వం ఎంత ఇది దాచిపెట్టాలనుకుంది అంతకు పైకి లేకటం జరిగింది అనమాట. యేసుప్రభుని ఎవరైతే అణగదొక్కుదామని చూస్తారో ఆయన యొక్క ప్రపంచం అనేది తగ్గదండి. ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 450 కోట్ల మంది 850 కోట్ల మందికి 450 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళు ఎంత తొక్కుదామని చూస్తున్నారో అంత పైకి లేస్తారు. ఆ రోజు శవాన్ని దాద్దామని చూశారు. అలా శవాన్ని దాయటం ఏంటండి? అసలు ఎవరైనా శవాన్ని ఏం చేసుకుంటారండి? కాపలా పెట్టారు. కానీ ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పేసి సమాధిని కాపలా పెట్టి ఏదో మసిపూసి మారేడిగా చేద్దామని అనుకున్నారు. కానీ ప్రపంచం తెలియకుండా చేద్దామని. కానీ యేసుక్రీస్తు తర్వాత లెగిసాడా 3వ రోజున లెగిసి మొత్తం 40 రోజులు వాళ్ళందరికీ కనబడి ఆయన మొత్తం కూడా లేఖనాల్లో రాయించి పెట్టాడు. ఆయన ఏమైనా ముయ్యగలిగారండి వాళ్ళు రోమా సామ్రాజ్యం? అందుకనే ఇప్పుడు భారతదేశంలో కూడా దాడులు జరుగుతున్నాయి అనుకుంటున్నారేమో, కానీ దాడులు జరిగినా ఏది జరిగినా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందండి. ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళేది మార్గంలో. అదే మనమైతే ఏం చేస్తామండి? సముద్రాన్ని 2 పాయలు చేయగలుగుతాం మనం, అప్పటికప్పుడు మట్టి వేయగలుగుతాం. అప్పుడు దేవుడు కల్పించుకొని ఏం చేశారంటే వాళ్ళు దాటిపోవటానికి మట్టి రోడ్డుని కల్పించడం జరిగింది. అలాగే మనకి ఈ భారతదేశంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఓరకనే నుంచొని చూడండి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఓరకనే నుంచొని చూసారా? లేదా పలుగు పార తీసుకెళ్ళి ఎట్టగొట్ట మట్టిపోద్దాం అని దారేసుకుందాం అనుకున్నారా? ఓరకనే నుంచోబెట్టి ఇచ్చాడు. మోషే గారు కర్ర పెట్టేలా కొట్టగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. అలాగే భారతదేశంలో ఎవరైతే అల్లర్లో గొడవలు చేస్తున్నారో దేవుడు ఏదో ఒక రోజున వాళ్ళని పాయలు చేసేస్తాడు. ఆయన్ని మనల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డు ముట్టుకుంటేనండి, అది కళ్ళు పట్టుకుంటే ఎవరన్నా బాగా పిసుకుతున్నామని ఎవరైనా అంటారండి. అలాగే దేవుడు మనకన్నా ఇంకా రోషం గలవాడు కాబట్టి ఆయన పిల్లల్ని ఎవరైతే ముట్టుకోవటానికి హింసించడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళ సంగతి కూడా దేవుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ఏం చేస్తాడనేది మనకి ఏమైనా అర్థమవుతుందండి? మనం ఏంటంటే క్రైస్తవుల్ని అణచివేస్తున్నారు, భారతదేశంలో లేకుండా చేస్తారంట, చర్చిల్ని కాల్చేసేస్తారంట. ఆయన ఇంకో పరీక్ష కూడా అయి ఉండొచ్చు. నిజమైన గింజలు ఉంటాయి, పొట్టు మొత్తం రాలిపోద్దని అట్లా కూడా అని ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ పరీక్ష అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు ఊరకనే ఉండండి, నేను చూసుకుంటానని ఆయన మనకు భరోసా ఇస్తాడు. ఆ రోజు మనం కదలకుండా ఉండాలి, చలించకుండా ఏది జరిగినా సరే, ఏది జరిగినా నీ చిత్తమే అన్నట్టుగా మనం సైలెంట్గా ఉండాల్సిందే. కానీ ఏదో రాజకీయ పార్టీ పెడతాను, మన వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, మనం సీఎంలు అవ్వాలంటే అవసరం లేదు. ఉండ ఎమ్మెల్యేని సీఎం అని వాళ్ళని తిప్పేస్తాడండి ఒక్క దెబ్బకి. ఎట్ట తిప్పి ఆయన కనుక ఎర్ర సముద్రాన్ని 2 పాయలు ఎలా చేశాడో ఉండ సీఎంనో లేకపోతే ఎంపీలను ఎమ్మెల్యేను ఇట్లా తిప్పాడు అనుకోండి దేవుడు, అందరూ క్రైస్తవులకి మేలు చేసేట్టుగా వస్తారు. అలాగే దేవుడు ఏది చేస్తాడో మనం వేచి చూడటమే. చరిత్రలో ఎన్నో మేలు చేశాడు కదండి ఆయన. మరి అప్పుడు చేసిన ఆయన ఇప్పుడు చేయలేడండి? క్రైస్తవులను రక్షించలేడా అని అడుగుతున్నాను నేను. రక్షించగలుగుతాడా? రక్షించగలుగుతాడు. ఆయనకు అప్పుడున్న ఆ శక్తి ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఆ శక్తి అనేది ఉందండి. మనం నమ్మాలి. కాకపోతే మనం ఓపిక పట్టాలి. కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం బాధ అనిపించిద్దండి. ఆ
అలాంటప్పుడు మేము బైబిల్ ఏం చెబుతుందంటే మీరు సంతోషపడండి అయ్యా, గంతులేయండి అని చెబుతుంది బైబిల్. మనలో టెన్షన్ పడతా ఉంటాం. ఈ సీట్ అక్కడ బుక్ అయిపోతుంది, సంతోషపడుతుంది. అది పర్లోక రాజ్యంలో ఇప్పుడు 30 దంతలు 60 దంతల్లోకి వెళ్ళిపోతావు. 60 దంతల్లో ఉన్నారు 100% వెళ్ళిపోతావు. అక్కడ నీ గ్రేడ్ అనేది పెరిగిపోద్ది అన్నమాట. సో అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నావు అనుకోవాలి. ఇలాగా 3 వచనం 4 వచనం చదవండి. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యోదియా బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వచ్చారు. అదండి, ఆయనకి అక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడికి రావటం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి వాళ్ళు చెప్పగలుగుతారా? గలిలీ ఏమండి, వారిని అడుగుదాం. యేసుక్రీస్తుల వారి అమ్మగారైన మరియమ్మ గారు ఏ దేశం నుంచి ఏ దేశం వరకు వచ్చారు ఆయన ప్రసవించడానికి? గలిలయ నుంచి బెత్లెహేంకి. దేశం పేరు యోదియా దేశంలోనికి వచ్చారు. యోదియా దేశం బెత్లెహేంకి రావటం జరిగిందనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న విషయాలే కానీ చరిత్ర అనమాట ఇది. అక్కడికి రావటం జరిగింది. ఆయన అక్కడ వచ్చిన తర్వాత ఆయన పడుకోబెట్టడానికి, ఆమె ప్రసవించడానికి సత్రాలు ఉంటాయి కదా, సత్రాలు అన్నీ తిరుగుతుంటే ఎక్కడ కూడా ఖాళీ లేదంట, అన్నీ ఫుల్ అయిపోయినాయి అంట. ప్రసవించడానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రసవించినప్పుడు ఎక్కడ పడుకోబెట్టారండి ఆయన్ని? పశువుల తొట్టులో పడుకోబెట్టారండి. మన క్రిస్మస్ అప్పుడు మన వాళ్ళు అడావుడు చేస్తాం, గొల్లలు వచ్చారు, మహాసందడి ఉందని. నిజంగా ఆ రోజున యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ రాత్రి సాధారణమైన రాత్రి. ఎలాంటి హడావుడి కానీ ఎలాంటి ఆర్భాటం కానీ ఏమీ లేదండి. అందులో మిగతా ఊళ్ళైనా సరే పడుకోబెట్టడానికి స్థలం ఉందేమో కానీ యేసుక్రీస్తు వారిని పడుకోబెట్టడానికి మనుష్య కుమారుడు వండుకోవడానికైనా స్థలం లేదు. ఇది వేరే, ఆ సందర్భం వేరే. అంటే యేసుక్రీస్తు గెచ్చమని అదే 30 సంవత్సరాల బాప్తిసం తీసుకున్న తర్వాత సంగతి అది. ఈయన్ని మరి లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయనకి అసలు మామూలుగా ఎంత ఎలివేషన్ ఉండాలండి. అసలు మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే వస్తేనో, ఒక ఎంపీ వస్తేనో, ఒక సీఎం వస్తేనో మన ఏరియా అక్కడ మీటింగ్ జరుగుతుంది ఎంత హడావుడి గోలగోలు చేస్తారండి. కార్ల మీద కార్లు, సుమోల మీద సుమోలు వస్తాయి. మరి 3 లోకాలకు అధిపతి అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన పడుకోవటానికి కూడా ఆయన స్థలం లేక పశువుల తొట్టులో పడుకోబెట్టారండి ఆయన్ని. అది కింద పడుకోబెడితే చీమలు కొడతాయో లేకపోతే తేళ్ళు కొడతాయో మంటరగబ్బలు కొడతాయో భయం కదండి. మరి వాళ్ళ అమ్మగారు పశువుల తొట్టులో పడుకోబెట్టిందండి. ఆ పశువుల తొట్టులో ఎందుకు పడుకోబెట్టారంటే పశుప్రాయులైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలను మార్చడానికి ఆయన సాదృశ్యంగా పశువుల తొట్టులో పడుకోబెట్టడం జరిగింది. అలాగే అప్పటి వరకు లేవీ కాండంలో ఎన్నో బలులు జరుగుతూ ఉండేయండి. పాపం చేయటం ఎన్నో మేకలు కానీ, గొర్రెలు కానీ, ఎడ్లు కానీ తలకాయలు తెగిపోతూ ఉంటాయి. అందుకని ఆయన ఇక ఎప్పటి నుంచి మేకలు కానీ, గొర్రెలు కానీ, కోళ్ళు కానీ, పావురాలు కానీ ఏది బలి అవటానికి లేదు, నేను బలి పశువుగా వచ్చానని పశువుల తొట్టిలో ఆయన పడుకోవటం జరిగింది. లేకపోతే ఆయన హైలైట్ చేసుకోవాలనుకుంటే ఎంతో పెద్ద అంతస్తులో కూడా పుట్టగల శక్తి ఉందా లేదండి ఆయనకి? 7 అంతస్తుల మేడలో కూడా పుట్టగల మరి అవకాశం ఉంది. అయినా సరే ఆయన రిక్తునిగా చేసుకొని తను తగ్గించుకొని, ఎంత తగ్గించుకున్నాడంటే అంత తగ్గించుకొని మరి పశువుల తొట్టులోనికి పొరను పెట్టారంటే ఆయన్ని. మరి ఆయన యొక్క మరి గొప్పతనం అనేది మరి లోకా గారు ఎంత గొప్పగా రాస్తున్నారో చూసారా? ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క ప్రజాసంఖ్య రాయాలని చెప్పేసి ఆయనకి ఆలోచన రావటం, మరి మరియ గారు యేసేపు గారు ఇద్దరు కలిసి ఆ గాడిద మీద పాపం ఆమెను కూర్చోబెట్టుకు ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో, ఆమె అంతే నరకయాతన అనుభవించిందో. అలాగే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనకు కూడా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మరి మరియమ్మ గారికి ప్రసవ వేదన తప్పలేదు, మనకు కూడా కొన్ని వేదనలు తప్పవు. వాటిని సహించాలి, ఊహించాలి, భరించాలి. మనం కూడా ఒకనొక టైంలో మనకు ఒక మంచి రోజు రాకపోతుంది, అప్పుడు ఎంత సంతోషపడుతుంటే యేసుక్రీస్తు వారు ఆమె కన్న తర్వాత ఎంత సంతోషపడిందో ఆయన చూసుకొని
తొలిసూరి కుమారుడని ఎంత సంతోషపడిందో మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అంతకంటే 100 రెట్లు మనం సంతోషపడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క పుట్టుక అనేది చారిత్రాత్మకంగా మరి జరగటం జరిగిందండి. ఇంకొక ఇంకా 3 వచనాలు అవి కూడా చదువుకొని మీకు చేసుకుందాం. 5వ వచనం 6వ వచనం కూడా చదవండి ఒకసారి. లోక సువార్త 2:5-6 వచనాలు. 5 ఆల్రెడీ చదివిస్తాడు, 6, 7 కూడా చదివిస్తున్నట్టు. బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. 7 అయిపోయింది, సరిపోద్దండి. అదండి లోకసువార్త 2వ అధ్యాయం 1-7 వచనాల్లో ఉన్న సారం ఇదండి. క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ ఇదండి. ప్రతి దినము కూడా మనం క్రిస్మస్ చేయాలి, అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఏదో ఒకరోజు డిసెంబర్ 25 కాదులే, కానీ ప్రతి దినము మనం బైబిల్ చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుందండి. నేను రోజుకి 5 అధ్యాయాలు చదువుతున్నాను. 5 అధ్యాయాలు కూడా ఇంకా ఎక్కువ చదవాలనిపిస్తుంది. కళ్ళు మాటలు పుట్టి ఎక్కువ చదవలేకపోతున్నాను. 5 అధ్యాయాలకి సరిపెట్టుకుంటున్నాను. చదువుతూ ఉంటే ఆల్రెడీ నేను 2 సార్లు చదివేసేది, 3వసారి చదువుతున్నా సరే కొత్తగా అనిపిస్తుంది. కొత్త విషయాలు ఎన్నో అర్థం అవుతూ ఉండే. బైబిల్ అనేది ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గానే అనిపిస్తూ ఉంటుంది. పూర్తి చేసి మళ్ళీ మొదటి నుంచి వచ్చాను మళ్ళీ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం ప్రతి దినము కూడా బైబిల్ చదువుకోవాలి, క్రీస్తును ఆరాధించాలి. మనకి ఏదో సంభవిస్తుందని, మన ప్రభుత్వాలు మన క్రైస్తవుల్ని అణిచివేస్తారని, ఇబ్బంది పెడతారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయనకి అన్నీ సాధ్యమైన అనమాట. 700 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి యొక్క ప్రవచనం అనేది మేక గారు ఎప్పుడు చెప్పారంటే 700 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి వాళ్ళ ముగ్గురికి తెలియకుండా దేవుడు చూసారా ఎలా నడిపించాడు. ఆయనకి సీజర్ అగస్టస్ గారికి ఆయనకి తెలియదు, అలాగే యోసేపు గారికి తెలియదు, అలాగే మరియమ్మ గారికి తెలియదు. మరి దేవునికి సమస్తము ఎరిగినవాడు కనుక ఆయన యొక్క పుట్టుక అనేది మనకి ఎంతో మేలు. ఎందుకంటే మన యొక్క పాపాలు, సపోజ్ మనం ఒక ₹1,00,000 బాకీ ఉన్నామనుకోండి, అసలు మన దగ్గర ₹1 కూడా లేదు. వాళ్ళు రేపు పొద్దున కల్లా మీరు కనుక ₹1,00,000 కట్టకపోతే మీ ఇంట్లో ఉన్న సామాను మొత్తం బయట పడేసేస్తాం అని చెప్పారనుకోండి, అప్పుడు మనకి ఎంత టెన్షన్ పుట్టిద్దండి. రేపు పొద్దున కల్లా ₹1,00,000 ఎలా వస్తాయి ఏంటని మనం తలకాయ ఆలోచిస్తామా? అలాగే యేసుక్రీస్తు మన యొక్క పాపాలను, మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన మనకి శిక్ష పడాల్సింది ఆయన శిక్ష వేసుకున్నాడండి. మన బదులు ₹1,00,000 మనం కట్టాల్సింది ఆయన కడతానన్నాడు, మనల్ని విడుదల చేశాడు అన్నమాట. ₹1,00,000 ఊరికి ఒక ఆయన వచ్చి మీ బాకీ నేను కడతాంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి? ఉండదా? అలాగే అంతకన్నా ఎక్కువ సంతోషం ఏంటంటే మన పాపాల నిమిత్తం నరకానికి వెళ్ళిపోవాల్సిన మన నిమిత్తము యేసుక్రీస్తు వారు మనకి చేతుల్లో మేకులు కొట్టాలి, కానీ ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళకి మేకులు కొట్టాలి, కానీ ఆయన కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు. మన చెడు ఆలోచనల నిమిత్తము ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడండి. అది ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన యొక్క పుట్టుకలోనే పరమార్థం. ఇంకో విషయం ఏంటంటే మనం పుట్టింది దేనికంటే బ్రతకటానికి పుట్టాం, కానీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక చావటానికి పుట్టాడండి. ఆయన మన పుట్టుకి ఆయన పుట్టుకి తేడా ఉందంటే మనం కూడా చనిపోతాం అనుకోండి, కానీ ఆయన ముందుగానే తెలిసాను నిన్ను సిలివేస్తారు, మొహం మీద ఉమ్మొస్తారు, వెనక నుంచి గుద్దుతారు, ఇవన్నీ ముందే తెలిసిండి ఆయనకి. తెలిసి ఎందుకు వచ్చాడంటే మరి ఆయనకి సహోదరులమైన ఆయన యొక్క పిల్లలమైన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించడానికి, కలువరిలో రక్తాన్ని చిందించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన భారతదేశంలో జరుగుతున్న ఈ యొక్క సన్నివేశాలను, ఈ సంఘటనలు చూసి కంగారు పడుతున్నారు. కానీ మన యొక్క భారతదేశంలో జరిగే ఈ సంఘటనల కన్నా రోమా సామ్రాజ్యం వాళ్ళు చేసినటువంటి క్రైస్తవుల మీద చేసిన దాడి అనేది మామూలు కదండి. వీళ్ళు మన భారతదేశంలో వాళ్ళు పిల్లులు అయితే వాళ్ళు డైనోసార్లు అండి. ఒక మాటలు చెప్పాలంటే మన భారతదేశంలో చర్చిల్లోకి వెళ్ళి బయటికి లెక్క రావటం, ఏదో చిన్న చేస్తున్నారు, వ్యాన్ల మీద రాళ్ళు పెట్టి కొట్టడం. మన ఈ మధ్య మీరు చూసారా లేదో
బస్సులో ఉన్న వాళ్ళని అందరిని కూడా బైబిల్ తగలబెట్టాలి, చిన్న చిన్న కర్రలతో కొట్టారండి. కానీ లోపల ఉన్న ఒక దెబ్బ కూడా తగలలేదంట. అది మనం సంతోషపడాలి. లోపల చాలామంది ప్రార్థన కోసం వచ్చారు, వాళ్ళందరికీ ఒక్కళ్ళు కూడా ఒక దెబ్బ తగలేదు. బయట నుంచి మీరు మా ఊరికి సువార్త చెప్పడానికి వీల్లేదని చెప్పేసి ఆ ఊళ్ళోకి రానియకుండా ఆ వ్యాన్ అడ్డుకొని వాళ్ళని అక్కడి నుంచి వెనక పంపించేయటం జరిగింది. కానీ వాళ్ళకి చిన్న గీత కూడా ఏం పడలేదు. ఇలాంటివి కొన్ని జరుగుతాయండి. జరిగినప్పుడు మనం ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు అప్పుడు వాళ్ళైతే ఏం చేసేవాళ్ళండి, పేకలు కోసేయటండి. నువ్వు యేసు ప్రభువును ఆరాధిస్తున్నానని అని ఒప్పుకుంటే కనుక పేక కోసేసేయటం, చంపేసేయటం. కానీ మన భారతదేశంలో అలాంటి సంఘటనలు జరగట్లేదు. ఒకవేళ జరిగినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ మరి అపోస్తుల్లాగా మనం ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాణం పోగొట్టుకుంటే అక్కడ మనకే రెట్టింపు బహుమతి దేవుడు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, మరి ఆ రోమ ప్రభుత్వం వాళ్ళు ఇంత చెప్పాను కదా, డైనోసార్లు అనేవాళ్ళు. మన భారతదేశంలో ఉన్న పిల్లులు అనమాట. ఒక రకంగా పిల్లులు, ఎలుకలు లాంటి వాళ్ళు. వాళ్ళ క్రూరత్వం ముందు వీళ్ళ క్రూరత్వం అనేది చాలా చిన్నదని చెప్పుకోవాలి. మనం ఏది జరిగినా, ఏ సందర్భం వచ్చినా సరే మనం కదలకుండా బెదరకుండా ఉండాలని దేవుడు మనల్ని బలపరచడానికి ఇలాంటి మెసేజ్లన్నీ కూడా మనకు చెప్పిస్తాడు. క్రిస్మస్ అనేది చేసుకోవద్దు, కేక్ తినద్దని అంటలేదులే, కానీ ఆ పేరుతో పాపం చేయకుండా ఉంటూ ప్రతిదినం కూడా చేస్తూ ఉంటాం. క్రిస్మస్ అనేది ఒక్కరోజునే కాకుండా, పండగ భక్తులా కాకుండా ప్రతిదినం ఆయన ఆరాధించాలని కోరుకుంటూ ఇంతటితో ఆ యొక్క మాటలు ముగిస్తారని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకొని తర్వాత బలారాధనలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమ నమ్మకంగా మా తండ్రి నీకే స్తుతిస్తోంది. నేను ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. ఆయన చరిత్రలో జరిగేటువంటి ఒక సంఘటన, మరి చేతి సహాయం లేని ఆ రాయి మరి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము సామ్రాజ్యాలను తుత్తునీలుగా చేసి మరి ఇప్పుడు క్రీస్తు సామ్రాజ్య ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. సదాకాలం మాకు తోడుగు నడిపించని సహాయం దయచేయమని ఎల్లప్పుడూ మేము ధైర్యం కలిగి, నీ పట్ల ప్రేమ కలిగి, నీ పట్ల నీ భయము భక్తి కలిగి జీవించడానికి జీవితాలు మా అందరికీ దయచేయని బ్రతుకులు అడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.